ఓట్లను తొలగించమని ఈసీని వైసీపీ కోరడం తప్పా అంటూ జగన్ ప్రశ్నించారు. వ్యవస్థలను చంద్రబాబు ఏ స్థాయిలో నాశనం చేస్తున్నాడో తెలియాలంటే డేటా చోరీ వ్యవహారమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. టీడీపీకి ఓటు వేయరని తెలిస్తే మనుషులను కూడా చంద్రబాబు చంపేస్తారేమోనని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే గ్రామాలను కూడా తగలబెట్టిస్తాడేమోనని జగన్ ఆరోపించారు. దొంగతనం తానే చేస్తాడు. దొంగతనం చేస్తూ పట్టుబడితే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పాలి అన్న ఆలోచన కూడా రాదు. దొంగతనం చేస్తూ పట్టుబడితే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఆ మనిషి దొంగ 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 అంటూ ఇంకొకరి మీద నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తాను ప్రజల డేటాను దొంగతనంగా ప్రైవేటు కంపెనీలకు ఇచ్చి దొంగ ఓట్లను చేర్చడం, ఉన్న ఓట్లను తొలగించడం, తాను అన్యాయంగా చేస్తూ అన్యాయమైన కార్యక్రమాలు చేస్తూ మనం అడిగేది తప్పు అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎవరు తప్పు చేశారు, ఎవరినంటా ఉన్నారు అని చెప్పి నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే ఆ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఆయన, ఉండకూడని డేటా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చింది ఆయన. ఇవి నిజంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవి నేరాలు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అదేదో తప్పన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన మీదనే బుట్ట చల్లడానికి కారణం ఏమిటో తెలుసా? వీటి మీద ఎంక్వైరీలు జరగకూడదు, దొంగ ఓట్లు అలాగానే కొనసాగాలి, మంచి ఓట్లు నమోదు చేసే కార్యక్రమం జరగకూడదు అని కుట్రబన్ని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నారు. పోలీసులు ఆంధ్ర కంపెనీల మీద దాడి చేయడం ఏంది అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్ గా ఇవే మాటలు మీకు గుర్తున్నాయా? ఇంతకు ముందు కూడా ఎప్పుడన్నాడు? ఓటుకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో టీవీలలో ప్రచారం అవుతా ఉన్నప్పుడు ఇదే మాటలే మాట్లాడాడు. మళ్ళీ ఈ రోజు దొంగతనం చేస్తూ పట్టుబడినప్పుడు మళ్ళీ ఇవే మాటలే చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సిగ్గుమాలిన మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు తనకు ఓటు వేయరో తెలుసుకొని ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తీయించేందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులను చూస్తా ఉంటే వారు ఓట్లు రేపొద్దున వేయరు అని అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనుషులను కూడా బహుశా చంపించేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలను కూడా బహుశా తగలబెట్టిచ్చేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదట తన పార్టీ వారు కాదు అని అనుకుంటే రేషన్ కార్డులు తీసేశాడు. తన పార్టీ వారు కాదు అని అనుకుంటే పెన్షన్లు కూడా కత్తిరించేస్తా ఉన్నాడు. తన పార్టీ వారు కాదు అని అనుకుంటే చివరికి పేదవాడు కడుతున్న ఇళ్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. తన పార్టీ వాడు కాదు అని అనుకుంటే వెబ్లాండ్ పేరిట ప్రతి ఒక్కరి భూములు కూడా ఎసరు పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇవాళ మన రాష్ట్రంలో. తన పార్టీ వారికి గ్రామాలను దోచుకునేందుకు వీలుగా లైసెన్సులు ఇచ్చాడు. ఆ లైసెన్స్ ఇచ్చి గ్రామాలలో వాళ్ళకు పేర్లు పెట్టాడు. జన్మభూమి కమిటీలు అని చెప్పి పేర్లు కూడా పెట్టాడు. ఇంత అడ్డగోలుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు.